హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. ఈ మధ్య మనం బాగా గమనిస్తే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, కరెంట్ ఈవెంట్స్. వీటిల్లో నుంచి కొన్ని సెక్టోరల్గా చూసుకుంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ కావచ్చు, టర్మ్స్ ఇన్ న్యూస్ అనమాట, టెర్మినాలజీస్ ఉంటాయి కొన్ని వార్తల్లో. ఇవైతే బాగా ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్గా యూపీఎస్సీ 2023 జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్లో చూడండి, మైక్రోసాట్లు, డిఎన్ఏ కావచ్చు, నెక్స్ట్ ఏరియాలు, జినోమిక్స్ కావచ్చు, ఇట్లా కొన్ని టర్మ్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు అనమాట. ఆ టర్మ్స్ సంబంధించి అడుగుతున్నారు. మనకి పాలిటీ నుంచి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి అడిగారు కదా, ఇట్లా అనమాట. కాబట్టి ఇవాళ నేను కొన్ని మనకి న్యూస్ నుంచి కొన్ని అయితే పిక్ చేశాను. టెర్మినాలజీస్, ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉంది, రీసెంట్ న్యూస్ అనమాట. అవి ఏమున్నాయో ఇవాళ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఈ టెర్మినాలజీస్ ఏమున్నాయో ఒక్కొక్క టెర్మినాలజీ తీసుకొని దానికి సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ప్రతిరోజు మన ఏకమైఎస్ అకాడమీ ద్వారా ఫాలో అవుతుండండి. రాబోయే ఎగ్జామ్స్లో, అప్కమింగ్ ఎగ్జామ్స్లో చాలా వరకు కూడా వీటికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ఎగ్జామినర్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే క్రమంలో. ఇప్పుడు మనం చూద్దాం ఆ టెర్మినాలజీస్ ఏమున్నాయో ఒక్కొక్కటి చూద్దాం. ఇవాళ వచ్చేసి మనం ఇంపార్టెంట్ 5 టెర్మినాలజీస్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కచక. సో కచక అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ కచక అంటే ఏంటి, సో కచక అంటే ఏంటి, దీనికి సంబంధించి ఈ టెర్మినాలజీకి సంబంధించి చూద్దాం. ఇవి ఎలా అడుగుతారంటే మిమ్మల్ని అడుగుతారు. సో ఇక్కడ కచక అనే టర్మ్ అనేది వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించి చెప్పేసి అడుగుతారు. కింద ఆప్షన్స్ అనేవి ఇట్స్ ఏ మిసైల్ అంటారు, ఇంకోటి వచ్చేసి ఇట్స్ ఏ క్రిప్టో కరెన్సీ అంటారు, ఇంకోటి వచ్చేసి ఇట్స్ ఏ లేక్ అంటారు, ఇంకోటి వచ్చేసి న్యూ ప్లాంట్ స్పీసీస్ అంటారు. ఇట్లా ఏదైనా అడుగుతుంటారు కాబట్టి ఒకదానికి సంబంధం ఉండదు. ఆప్షన్స్ అనేవి ఎలాంటి సంబంధం ఉండదు. ఇక్కడ అడుగుతుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు తెలుసుండాలన్నమాట. తెలిస్తేనే ఇవి ఆన్సర్ చేయగలరు. ఇక్కడ లేదా ఒక 3 టర్మ్స్ ఇస్తారు. 3 టర్మ్స్ ఇచ్చేసి ఇదేనా అడుగుతారు. ఆ 3 వర్డ్స్లో 3 వర్డ్స్లో మీకు ఏదైనా ఒక్కటి తెలిసినా చాలు, మీ ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటివి చూద్దాం. ఇప్పుడు కచక అన్నారు. కచక అంటే ఏంటో చూద్దాం. సో ఏ టోక్యో బేస్డ్ స్టార్ట్అప్ ప్రిఫర్డ్ ఏ రోబోటిక్స్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ రోబోట్ కాల్డ్ ది కచక. సో కచక అంటే ఏంటంటే ఇట్స్ ఏ రోబోట్ అనమాట. సో కచక అనేది ఏంటంటే రోబోట్. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఈ వర్డ్ ఏంటంటే ఇట్స్ ఏ రోబోట్ అనమాట. ఈ కచక అనేది రోబోట్. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఈ కచక అనే రోబోట్ని టోక్యో బేస్డ్ అనమాట. జపాన్కి సంబంధించిన టోక్యో బేస్డ్ స్టార్ట్అప్ అనేది ఈ రోబోట్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో ప్రిఫర్డ్ స్టార్ట్అప్ పేరు ఏంటంటే ప్రిఫర్డ్ రోబోటిక్స్. సో ప్రిఫర్డ్ రోబోటిక్స్ అనే స్టార్ట్అప్ అనేది ఈ రోబోటిక్స్ అనేది తీసుకొచ్చింది, కచక అనేదాన్ని. సో హ్యాస్ ది కెపాసిటీ టు డెలివర్ ఐటమ్స్ త్రూ ది వాయిస్ కమాండ్స్. సో ఇది ఐటమ్స్ వాయిస్ కమాండ్స్ ద్వారా, సో వాయిస్ యొక్క కమాండ్స్ ద్వారా ఈ రోబోటిక్స్ కచక అనేది ఐటమ్స్ డెలివరీ చేస్తుంది అనమాట. ఐటమ్స్ అనేదాన్ని డెలివరీ చేస్తూ ఉంటుంది వాయిస్ యొక్క కమాండ్స్ ద్వారా. సో తర్వాత ద రోబోట్స్ ఏఐ టెక్నాలజీ ఎనేబుల్స్ టు అనలైజ్ ది కెమెరా ఇమేజెస్, సో అలోవింగ్ టు డిటెక్ట్ అండ్ అవాయిడ్ ఏ ఆబ్స్టికల్స్ అనమాట. ఇక్కడ ఏం చూసారంటే వీళ్ళు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి వాళ్ళైతే ఆ కచక రోబోట్ని అయితే యూజ్ చేస్తున్నారు డెలివరీ చేయడానికి, ఐటమ్స్ని డెలివరీ చేయడానికి. ఈ డెలివరీ చేసే క్రమంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా, అబ్స్టికల్స్ కావచ్చు, అడ్డల్స్ ఏమైనా సమస్యలు తలెత్తినా కూడా ఇది సాల్వ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఏఐ అనేది అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. మొత్తం ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇదే సాల్వ్ చేస్తుంది. తర్వాత కచక హ్యాజ్ ఏ మ్యాక్సిమం క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది 20 kg. చూడండి 20 kg. ఈ కచక రోబోట్ అనేది ఇదేదో చిన్నది కాదు. కచక రోబోట్ అనేది 20 kg వరకు కూడా ఇది డెలివరీ చేస్తుంది అనమాట. సో డెలివరీ ఐటమ్స్ అనేది 20 kg ఉన్నా సరే, 20 kgల బరువు కూడా ఉన్నటువంటి ఐటమ్స్ కూడా ఇది డెలివరీ అనేది చేస్తుంది అనమాట. సో ఇంక్లూడింగ్ ది అటాచ్డ్ టేబుల్. సో అటాచ్డ్ టేబుల్ కూడా, ఒక పెద్ద టేబుల్, అటాచ్డ్ టేబుల్ కూడా ఈ కచక రోబోట్ అనేది డెలివరీ చేస్తూ ఉంటుంది. అంటే ఇది వాయిస్, ఇందులో మేజర్గా యూజ్ చేసేది వాయిస్ కమాండ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ టర్మ్ అనేది గుర్తుపెట్టుకోండి. కచక అనేది ఏంటంటే ఇట్స్ ఏ రోబోట్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఎవరు తయారు చేశారంటే ప్రిఫర్డ్ రోబోటిక్స్ అనే టోక్యో బేస్డ్ జపాన్కి సంబంధించిన స్టార్టప్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ టర్మ్స్ కూడా ఇవన్నీ కూడా చూసుకోండి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అందులో యూజ్ చేసిన టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టర్మ్, న్యూస్లో ఉన్నటువంటి టర్మ్ అనమాట. సో నెక్స్ట్ టర్మ్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ టర్మ్ వచ్చేసి షావర్ట్ అని చెప్పేసి ఒక టర్మ్ ఉందన్నమాట. సో షావర్ట్ అని చెప్పేసి ఒక టర్మ్ ఉంది. అసలు ఏంటి ఈ షావర్ట్ అని చెప్పేసి ఒక టర్మ్ ఉంది, షావర్ట్ అని. అసలు ఇదేంటో చూద్దాం. ఏ షావర్ట్ ఈజ్ ఏ కీ జూవిష్ ఫెస్టివల్. సో జ్యూస్ ఉన్నారు కదా, సో జ్యూస్ అంటే జుడాయిజాన్ని ఫాలో అవుతుంటారు. వీళ్ళు ఎక్కువగా మనకి ఇజ్రాయెల్ దేశంలో ఉంటారు అనమాట. ఇజ్రాయెల్ దేశంలో జ్యూస్ ఉంటారు. వీళ్ళ మీద రెండో ప్రపంచ యుద్ధం, మనకి ప్రపంచ యుద్ధాలు జరిగాయి కదా, ఆ సమయంలో హిట్లరు ఈ జ్యూస్ని అయితే ఓచుకోత కోసాడనమాట. సో వీళ్ళంటే హిట్లర్కి అంత కోపం. ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా జర్మనీలో ఉన్నటువంటి ఈ జుడాయిజాన్ని ఫాలో అయ్యే అందరిని కూడా ఓచుకోత కోసాడు, అంటే స్లాటర్ చేశాడు, అందరిని కూడా చంపించేశాడు జ్యూస్ని, చాలామందిని. ఆ క్రమంలోనే చాలామంది జ్యూస్ వీళ్ళందరూ కూడా పారిపోయారు, వేరే దేశాలకి వచ్చేసారు. వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే దానికి వేరే దేశాలకు వచ్చారు. ఆ దేశం వెళ్ళిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి అనమాట. ఇండియా అనేది వాళ్ళందరూ కూడా హత్తుకున్నది. సో మన భారతీయులాగా భావించి వాళ్ళందరూ కూడా షెల్టర్ అనేది ఇచ్చిందనమాట. శరణార్థులాగా తీసుకొని వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చిందనమాట. అందుకోసమే ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కూడా మొదటి పేజీలో మన ఇండియా గురించి చెప్పుకుంటారు.
మన ఇండియా గురించి చాలా గొప్పగా చెప్పుకొని మన ఇండియా అనేది ఒక ఆత్మీయ దేశంలా భావిస్తారు. సో వాళ్ళ సెకండ్ హోమ్ లాగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ అప్పుడు ఆ ప్రాణాలను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వచ్చినప్పుడు శరణార్థులుగా మన దేశం అనేది వాళ్ళందరూ కూడా తీసుకుందనమాట. సో అందువల్ల జూయిస్కి ఇండియాకి అంత అనుబంధం అనేది ఉందన్నమాట. అయితే ఇక్కడ ఇదేంటంటే శవఘటన ఏంటంటే ఒక జూయిస్ ఫెస్టివల్ అనమాట. ఆ జుడాయిజాన్ని ఫాలో అయ్యే జూయిస్ ఉంటారు కదా, వాళ్ళు ఫాలో అయ్యే ఒక ఫెస్టివల్. సో విత్ ఏ హిస్టారికల్ అండ్ థియోలాజికల్ సిగ్నిఫికెన్స్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అనమాట. ఈ ఫెస్టివల్ని ఏమని పిలుస్తారంటే ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని కూడా పిలుస్తారు. ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని పిలుస్తారు. సో ఫీస్ట్ అంటే ఏంటి, మనకి ఒక పండుగ అనమాట. సో వారాంతం పండుగ అని కూడా వీళ్ళు పిలుస్తారు దాన్ని, షావట్ని. తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 3 పిలిగ్రిమేజ్ ఫెస్టివల్స్ దట్ అకర్స్ ఆన్ ది 6th day ఆఫ్ ది హెబ్రూ మంత్ ఆఫ్ శివన్. సో హెబ్రూ మంత్ ఆఫ్ శివన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఒక మంత్ అనమాట. హెబ్రూ మంత్ ఆఫ్ శివన్ అని చెప్పేసి ఒక మంత్ ఉంటుంది. ఆ మంత్ ప్రకారమే అప్పుడు వీళ్ళు 6th day రోజున 6వ రోజున జరుపుకుంటారు అనమాట. సో హ్యాజ్ పర్ ది బైబిల్, సో బైబిల్ ప్రకారం చూసుకుంటే అకార్డింగ్ టు బైబిల్, సో క్రిస్టియానిటీలో పవిత్రమైన గ్రంథం అనేటువంటి బైబిల్ ప్రకారం చూసుకుంటే షావోట్ మార్కుడ్ ది వీట్ హార్వెస్ట్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్లో వీస్ట్ హార్వెస్ట్ అనమాట, ఎగ్జాక్ట్లీ గోధుమ పంట. సో గోధుమ పంట అంతా కూడా దిగుబడికి వస్తుంది. అప్పుడే వాళ్ళు పంటని దిగుబడికి వచ్చి మొత్తం ధాన్యం అంతా కూడా ఇంటికి వస్తుంది కదా జరుపుకుంటాం. మనం మామూలుగా తెలుగు స్టేట్స్లో మనకి హార్వెస్ట్ ఫెస్టివల్స్ చాలా ఉంటాయి. మేజర్గా మనము భోగి పండుగ జరుపుకుంటాం, సంక్రాంతి, మకర సంక్రాంతి, భోగి పండుగ జరుపుకుంటాం. అది ఇవంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. సో మనకి ఎక్కువగా నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలో వేసినటువంటి పంటలన్నీ కూడా మనకి సంక్రాంతి టైంకి ఇంటికి వస్తాయి. ధాన్యం అంతా ఇంటికి వస్తుంది కాబట్టి ఆ టైంలో దేవుడికి పెట్టుకోవాలి కాబట్టి అదంతా పొంగల్ అంటారు. తమిళనాడులో పొంగల్ అంటారు. వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యంలో మొట్టమొదటి ధాన్యాన్ని, ఫస్ట్ ధాన్యాన్ని పొంగల్లా చేసి దేవుడికి సమర్పిస్తారనమాట. ఇవి హార్వెస్ట్ ఫెస్టివల్స్. ఇలాంటి హార్వెస్ట్ ఫెస్టివల్ మనకి భోగి పండుగ జరుపుకుంటాం తెలుగు స్టేట్స్లో. ఎగ్జాక్ట్లీ లోహ్రీ అని చెప్పేసి నార్త్ ఇండియాలో జరుపుకుంటారు. లోహ్రీ అంటే వీట్ హార్వెస్ట్ ఫెస్టివల్. అలానే ఇక్కడ వీట్ హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయిల్ జరుపుకుంటారు. అదే ఈ షావట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇట్స్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఇది వచ్చేసి హార్వెస్ట్. సో ఇట్స్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. సో నెక్స్ట్ టర్మ్ ఏముందో చూద్దాం. సో వార్తలో ఉన్న నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో గంపోనిమా రాజగురి అని చెప్పేసి ఒక వర్డ్ అయితే వార్తల్లో ఉంది. గంపోనిమా రాజగురి అని చెప్పేసి వార్తల్లో ఉంది. అసలు ఏంటి ఈ టర్మ్ ఏంటనేది వార్తల్లో ఎందుకు వచ్చిందో చూద్దాం. సో గంపోమినా రాజగురి ఈజ్ ఏ న్యూలీ డిస్కవర్డ్ స్పీసీస్ ఆఫ్ ది ఆక్సిజన్ సప్లయింగ్ ఆల్గే. ఇందాక నేను చెప్పాను కదా, న్యూ ప్లాంట్ స్పీసీస్ ఇట్లాంటి అడుగుతుంటారు ఎన్విరాన్మెంట్ పరంగా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఈ గొంపోనిమా రాజగురి అనేది ఏంటంటే ఇది ఒక ఆక్సిజన్ని సప్లై చేసే ఆల్గే అనమాట. సో ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఆల్గే అనమాట. వార్తల్లో ఉంటాయి ఇలాంటి టర్మ్స్ ఎక్కువ అడుగుతారు. సో ఆక్సిజన్ సప్లై ఆల్గే. సో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ వెటరన్ జియో ఆర్కియాలజిస్టు. సో లేటర్ ప్రొఫెసర్ ఎస్ఎన్ రాజ్గురు, ఈయన పేరు మీదుగా. సో ఎస్ఎన్ రాజ్గురు అని చెప్పేసి ఒక జియో ఆర్కియాలజిస్ట్ అనమాట ఈయన. సో జియో ఆర్కియాలజిస్టు, చాలా పేరు మోసిన ఆర్కియాలజిస్ట్ ఈయన. ఆయన పేరు మీద దీనికి పేరు పెట్టారు. సో ప్రొఫెసరు ఎస్ఎన్ రాజ్గురు పేరు మీదగానే ఆయనకి దీనికి నేమ్ అనేది పెట్టారు అనమాట. ఇదేంటంటే ఒక ఆల్గే, ఇదేం చేస్తుందంటే ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటుంది. సో ఇట్లా. సో ఇంకా చూడండి గంపోనిమా రాజ్గురి ఈజ్ ఏ ఫ్రెష్ వాటర్ డైటమ్ స్పీసీస్. మీకు తెలుసు కదా డైటమ్స్ అంటే ఇవి సముద్రాల్లో, మనం ఎక్కువగా సముద్రాల్లో చూస్తూ ఉంటాం. అంటే స్విమ్మర్స్ అనమాట ఇవి. సో స్విమ్మర్స్ అంటే ఎక్కువగా స్విమ్ చేస్తూ ఉంటాయి డైటమ్స్. తర్వాత ద ఫైండింగ్ ఈజ్ యూనిక్ బికాస్ ఇట్ షోస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది 2 జీనస్. సో ఇందులో 2 జీనస్ ఫ్యామిలీకి సంబంధించినవి. ఒకటి వచ్చేసి గంపోనిమా, ఇంకోటి వచ్చేసి గంపోనీస్ అనమాట. సో గంపోనీస్ అనేది ఒక జీనస్ ఫ్యామిలీ, ఇంకోటి వచ్చేసి గంపోనిమా. ఇట్లా 2 ఫ్యామిలీస్లో ఉన్నాయి, 2 జీనస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గంపోనిమా రాజ్గురి అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఆల్గే, వన్ టైప్ ఆఫ్ ఆల్గే. ఇట్ సప్లైస్ ఆక్సిజన్. ఇది ఆక్సిజన్ సప్లై చేసే ఒక ఆల్గే అనమాట. ఇది డయటమ్ కూడా. సో డయటమ్ అనేది కూడా చూసుకోండి. సో డయటమే కాకుండా మనకి నెక్టాన్స్, బెంతోన్స్ అని కూడా అంటారు. సో నెక్టాన్స్ అంటే స్విమ్మర్స్ ఉంటాయి. తర్వాత మనకి బెంతోస్ అంటే ఎక్కువగా సముద్రం అడుగు భాగానే ఉంటాయి అనమాట. సో ఇట్లా మనకి ఎన్విరాన్మెంట్లో చదువుతూ ఉంటాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్గేకి నేమ్ ఏం పెట్టారంటే వెటరన్ ఆర్కియాలజిస్ట్, మనకి జియో ఆర్కియాలజిస్ట్ అనేటువంటి పేరు మోసిన జియో ఆర్కియాలజిస్ట్ ఒక పేరు ప్రొఫెసర్ ఎస్ఎన్ రాజు పేరు అనేది పెట్టారు. ఇది టర్మ్ అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేసి లిపిజన్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అసలు ఏంటి ఈ లిపిజన్స్ అంటే ఏంటి? మనం జస్ట్ చదవగానే మనం ఏంటని చెప్పలేము. అది లేదంటే ఏదైనా రివర్ పేరా, న్యూ ప్లాంట్ స్పీసా, మిసైలా, లేకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టర్మ్ అని తెలియదు మనకి. ఖచ్చితంగా ఇట్లాంటివి చదివితేనే గుర్తుంటాయి. సో లిపిజన్స్ అంటే ఏంటంటే ద లిపిజన్స్ ఆర్ ది హార్సెస్. ఇవి గుర్రాలు అనమాట.
సో లిపిజన్స్ అనేవి గుర్రాలు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు లిపిజన్స్ అనేవి చాలా మంది తెలియకపోవచ్చు. ఎవరైనా మనకి వెటనరీకి సంబంధించి చదువుంటే తెలుస్తుంది కాబట్టి కామన్గా మనము టెక్నాలజీ పరంగా చదువుకుని ఇట్లాంటి వర్డ్స్ అనేది తెలియదు అనమాట. కాబట్టి కరెంట్ ఈవెంట్స్లో బాగా ఫోకస్ అయ్యాలి ఇట్లాంటివి టర్మ్స్ ఇన్ యూస్, ప్లేసెస్ ఇన్ యూస్. సో హార్సెస్ దట్ ఆర్ డిస్టెన్స్ ఆఫ్ ది లాంగ్ స్టాలియన్ లైన్స్ ఆఫ్ ది క్రాసింగ్ ఇన్ ది స్పానిష్, అరబిక్ అండ్ ది బెర్బర్ హార్సెస్. ఇవి ఎక్కువగా స్పెయిన్, అరబ్ దేశాల్లో ఉంటాయి. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి హార్స్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయడమాట ఎక్కువగా, ఎందుకంటే గుర్రాలు లేవని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఆర్కియాలజిస్టు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ పక్కన పెడితే ఈ గుర్రాన్ని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో గుర్రాన్ని వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, దిగుమతి చేసుకునేవాళ్ళు. అవి ఎక్కడి నుంచి అంటే అరబ్ కంట్రీస్ అనమాట. అరబ్ దేశాల నుంచి మనం ఎక్కువ గుర్రాల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. మెస్పటేమియా ఉంది కదా, ఇప్పుడు మెస్పటేమియా నాగరికత ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెస్పటేమియా సివిలైజేషన్. తర్వాత ఈజిప్ట్, మూడోది వచ్చేసి సింధు నాగరికత అనమాట. మెస్పటేమియా, ఈజిప్ట్ నాగరికత అంతరించిపోయాయి కంప్లీట్గా, కానీ సింధు నాగరికత అనేది ఇంకా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఉందన్నమాట. మనం ఇప్పుడు కూడా దాన్ని ఫాలో అవుతున్నాం. లాస్ట్ టైం యూపీఎస్సీలో కూడా చాలాసార్లు అడిగారు, రీసెంట్గా ఏబిపిఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగారు అనమాట. అయితే ఇక్కడ అరబిక్, స్పానిష్, తర్వాత బెర్బరీ హార్సెస్ సంబంధించినటువంటి డిస్కన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ గుర్రాలు అంటే పాత రోజుల్లో స్పెయిన్లో, అరబ్లో ఉన్నటువంటి గుర్రాలు ఉంటాయి కదా, వాటి యొక్క లీనేజ్ని ఫాలో అవుతూ వచ్చాయన్నమాట. డిస్కన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి లిపిజన్స్. సో లిపిజన్స్ ఆర్ ఫేమస్ ఫర్ ది ఎయిర్ అబౌవ్ ది గ్రౌండ్ అనమాట. సో క్లాసికల్లీ ఆ డ్రెస్సెస్ యాజ్ ఏ జెమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. గుర్రాలు మనకి ఏదైనా ఎగ్జిబిషన్లో కావచ్చు, ఏదైనా గేమ్స్ హార్సింగ్ రేస్ జరిగినప్పుడు గుర్రాలు ఇట్లా మనకి టేబుల్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి కదా. సో ఇలా ఉన్నప్పుడు వీటి మీద ఎగిరి జంప్ చేసిపోతూ ఉంటాయి. సో గుర్రాలు ఎగిరి జంప్ చేసిపోతూ ఉంటాయి కదా, ఇవి ఫేమస్ అనమాట. ఈ లిపిజన్స్ హార్సెస్ అనేవి జంపింగ్లో చాలా పేరు మోసిన హార్సెస్ అనమాట. గుర్రాలు ఎక్కువ జంప్స్కి వీటి వాడుతుంటారు, అందువల్ల వీటి రేసింగ్స్కి ఏదైనా జంప్ చేయడానికి వాడుతూ ఉంటారు. చాలా ఫేమస్ అనమాట ఇవి. ద ట్రెడిషన్స్ ఆఫ్ ది లిపిజన్ బ్రీడింగ్ వాజ్ రీసెంట్లీ ఇన్క్లూడెడ్ ఇన్ ది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ లిస్టు. సో యునెస్కో సంబంధించిన ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో వీటిని యాడ్ చేశారు రీసెంట్గా. ఈ లిపిజన్స్ రీసెంట్గా యునెస్కో సంబంధించిన ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో యాడ్ చేశారు ఈ లిపిజన్స్ గుర్రాలని. తర్వాత ద నేమ్ డిరైవ్స్ ఫ్రమ్ ది లిపికా. సో లిపికా అని చెప్పేసి ఒక ఏరియా పేరు మీద. సో వేర్ హార్సెస్ ఆర్ పౌండ్ ఇన్ ది స్లోవేనియా. సో స్లోవేనియా ఒక దేశం అన్నమాట. ఇది స్లోవేనియా అనేది యూరోపియన్ కంట్రీ. ఈ స్లోవేనియాలో ఈ గుర్రాలు కనిపెట్టారు అనమాట. మొట్టమొదటిసారి అయితే ఈ గుర్రాలు బ్రీడింగ్ అనేది అక్కడే ఉంది. అంటే నేటివ్ అనమాట, నేటివ్ టు ఇది స్లోవేనియా. అక్కడ లిపికా అని చెప్పేసి ఒక ప్రాంతం అనమాట. ఆ ప్రాంతం నుంచి వచ్చాయి కాబట్టి వీటిని లిపిజన్స్ అని పిలుస్తున్నారు. అర్థమైంది కదా, ఆ ప్రాంతం నుంచి వచ్చాయి కాబట్టి పిలుస్తున్నారు. చాలా చూడండి, చాలా వాటికి ఉంటాయి. ఇప్పుడు ఒంగోలు గిత్త అంటాం. సో మనం ఒంగోలు గిత్త అని పిలుస్తాము. సో ఇదేంటి క్యాటిల్ అనమాట. మనకి హాక్సెస్ ఎద్దులు ఉంటాయి కదా, ఒంగోలు గిత్త చాలా ఫేమస్ ఈ బ్రీడు. అది ఒంగోలు ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని ఒంగోలు గిత్త అంటాం. సో మనకి నెల్లూరు షీప్ బ్రీడ్ అంటారు. సో మనకి ఇండియాలోనే చాలా ఫేమస్ అనమాట నెల్లూరు షీప్ అనేది. ఈ నెల్లూరు షీప్ అనేవి అక్కడ గొర్రెలు ఉంటాయి కదా, మనకి పొట్టేళ్ళు, మేకపోతులు. నెల్లూరు బ్రీడ్ అనేది చాలా ఫేమస్, ఎందుకంటే మీటు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకే అవి ఎక్కువగా మనకి రెస్టారెంట్కి వేరే రాష్ట్రాలకు కూడా ఎక్కువ వెళ్తూ ఉంటాయి. నెల్లూరులో సంతలాగా జరుగుతూ ఉంటుంది అనమాట, గూడూరు అనే ప్రాంతంలో అక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇట్లా నేమ్ ఉంటాయి, నేమ్ను బట్టే వస్తూ ఉంటాయి. పొంగనూరు, సో పొంగనూరు క్యాటిల్ చూడండి చాలా తక్కువ హైట్లో ఉంటుంది, చాలా అట్రాక్టివ్ ఉంటాయి. సో ఇట్లా పేర్లు బట్టి మనం పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో ఇవి దీనికి సంబంధించింది. కాబట్టి లిపిజన్స్ అనేవి ఏంటంటే ఓవరాల్గా హార్సెస్ ఇవి జంపింగ్ చేయడంలో ఇవి చాలా ఫేమస్. వీటికి ఆ పేరు వచ్చిందంటే స్లోవేనియా కంట్రీలోని లిపికా అనే ప్లేస్ నుంచి వచ్చాయి కాబట్టి ఆ పేరు అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఆపరేషన్ ఓపీ క్లీన్. సో ఆపరేషన్ ఓపీ క్లీన్ చెప్పేసి ఒక టర్మ్ అనేది వార్తల్లో ఉంది. ఇదేంటి ఆపరేషన్ ఓపీ క్లీన్ ఏంటో చూద్దాం. సో ఆపరేషన్ ఓపీ క్లీన్ వాజ్ లాంచ్డ్ రీసెంట్లీ బై ది పంజాబ్ పోలీస్. దీన్ని ఎవరు చేస్తారంటే పంజాబ్ పోలీసు. ఖచ్చితంగా పంజాబ్ వాళ్ళు ఏదైనా ఆపరేషన్ తీసుకొచ్చారంటే ఖచ్చితంగా అది డ్రగ్స్కి సంబంధించే ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ పరంగా చూసుకుంటే పంజాబ్ స్టేట్ ఈస్ షేరింగ్ బోర్డర్ విత్ ది పాకిస్తాన్. సో పాకిస్తాన్ నుంచి ఎక్కువగా అక్కడ పాకిస్తాన్ ట్రయాంగిల్ కదా, మనకి ఈ డ్రగ్స్కి సంబంధించిన ట్రయాంగిల్ ఉంటుంది అక్కడ. ఎక్కువగా ఈ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇరాన్ ఈ దేశాల్లో ఎక్కువగా డ్రగ్స్. సో మనకి పప్పీస్ ఉన్నాయి కదా, అవి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి వాటి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేసి ఇండియాలో ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఇండియాలో ఇల్లీగల్గా ట్రేడ్ అని జరుగుతుంటుంది. కాబట్టి పంజాబ్ కానీ డ్రగ్స్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆపరేషన్స్ అని లాంచ్ చేస్తూ ఉంటారు పోలీసులు. కాబట్టి స్టేట్ అనేది డ్రగ్స్ ఫ్రీ, అసలు డ్రగ్స్ అనేది లేకుండా చేయాలి పంజాబ్ రాష్ట్రంలో అని చెప్పేసి పంజాబ్ పోలీసు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అదే ఆపరేషను ఓపీ క్లీన్. సో ఇక్కడ చూడండి మొత్తం 650 పోలీస్ టీమ్స్, మొత్తం 650 పోలీస్ టీమ్స్ అనేవాళ్ళు. ఇందులో మొత్తం 5000 పర్సనల్స్ అనమాట. సో మొత్తం వచ్చేసి 650 పోలీస్ టీమ్స్ అనేవాళ్ళు సెట్ చేస్తున్నారు, ఈ ఆపరేషన్ చేస్తున్నారు. ఇందులో 5000 మంది పర్సనల్స్ ఉంటారు.
raided more than 2,000 locations across the state to keep a tab activities on the people involved in the smuggling of commercial quantities of the drugs. సో మొత్తం ఈ 650 మంది టీమ్స్ ఉంటారు, 5,000 మంది పోలీసులు ఉంటారు. దాంట్లో 2,000 లొకేషన్స్లో మొత్తం పంజాబ్ స్టేట్ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా జల్లెడ పట్టేస్తున్నారు. ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉంది మొత్తం కూడా చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కువగా అక్కడ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది పాకిస్తాన్కి, పంజాబ్ రాష్ట్రానికి. సో కాబట్టి ఈ డ్రగ్స్ అనేది ఉండకూడదని చెప్పేసి ఇట్లా ఆపరేషన్ అనేది తీసుకొచ్చారనమాట. ఎక్కడంటే ఇది పంజాబ్ రాష్ట్రం తీసుకొచ్చింది. ఎక్కడంటే వీళ్ళు పంజాబ్. సో పంజాబ్ రాష్ట్రంలో తీసుకొచ్చారనమాట. ఇది పాకిస్తాన్తో బోర్డు అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఎక్కువగా వస్తుంది డ్రగ్స్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి ఇల్లీగల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఇది దీనికి సంబంధించినటువంటి టర్మ్ అనమాట. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకి టర్మ్స్ ఇన్ న్యూస్ అనమాట. వార్తల్లో ఉండే టర్మ్స్ ఇన్ న్యూస్. టర్మ్స్ ఇన్ న్యూసే కాకుండా మీకు ప్లేసెస్ ఇన్ న్యూస్ కూడా మ్యాప్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇవి వచ్చేసి ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన టర్మ్స్ ఇన్ న్యూస్. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం టర్మ్స్ ఇన్ న్యూస్ ఏమున్నాయి, ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏమున్నాయో డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.